డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది 23 లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశమైనందున నీట్ రీటెస్ట్ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకలు అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నీట్ ఎగ్జామ్లో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలి, విద్యార్థుల మెదడులో కొన్ని వందల ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ఒకరి కాదు, ఇద్దరు కాదు, 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎప్పుడూ లేని విధంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడంతో అసలు గందరగోళం మొదలైంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అంతమందికి ఎప్పుడు 10 సంఖ్యలో దాటని వాళ్ళకి ఇంత సంఖ్యలో ఏ విధంగా వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చారని చెప్పారు. తర్వాత బీహార్లో జరిగిన సంఘటన వచ్చింది. ముందు పేపర్ వచ్చేసి కేవలము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిందన్నారు. లేదు, అక్కడ పరీక్షా పత్రం లీక్ అయింది. కొందరిని ప్రత్యేకంగా ఒక సెంటర్లో కూర్చోబెట్టి వాళ్ళను ప్రిపేర్ చేసి ఎగ్జామ్ హాల్కి పంపించామన్నారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఇంకొందరికి పోయిందని చెప్పారు. లేదు, సోషల్ మీడియా ద్వారా చాలామందికి సర్క్యులేట్ అయిందని చెప్పారు. కొన్ని లక్షలకు ఒక్కొక్క పేపర్ను అమ్ముకుంది బీహార్ మూట అని చెప్పారు. ఆ తర్వాత అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి ఎన్టీఏ మేము అంతా నీట్గా చేశామని చెప్పుకొచ్చింది. తర్వాత 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో కేసులు వచ్చి సుప్రీంకోర్టులో పడ్డాయి. అంటే ఎటుపోతుంది అనేది అర్థం కాకపోవడంతో ఈరోజు సుప్రీంకోర్టు అయితే కీలక విషయాలైతే చెప్పింది. అసలు సిబిఐ కానీ కేంద్రం కానీ ఏం చేస్తుంది, ఈ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలనేది ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాల్సిన విషయం కాదా? అసలు నిజంగా పేపర్ ఎంతవరకు లీక్ అయింది? పేపర్ లీక్ అయిందని వాస్తవం, ఆ పేపర్ను కొంతమంది అమ్ముకున్నారనేది వాస్తవం, పేపర్లో గందరగోళం జరిగిందన్నది వాస్తవం, చాలామందికి మార్కుల్లో అవకతవకలు జరిగాయనేది వాస్తవం. ఇంకా మీరు కప్పిపుచ్చాల్సినటువంటి అవసరం లేదు, మాకైతే ఒక క్లారిటీ వచ్చింది, దీనిలో తప్పులు జరిగాయి. అయితే ఈ తప్పులు ఎక్కడ జరిగాయి, ఎంతవరకు జరిగాయి, ఎంతమందికి పేపర్ లీక్ అయింది, ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందారు, నిజంగానే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి చాలామంది రాశారా, ఈ 67 మంది నిజంగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చారా, వాళ్ళు కాకుండా మిగతా వచ్చినటువంటి ర్యాంక్స్ అన్నీ కరెక్టేనా, కేవలం అది బీహార్కు పరిమితమైందా లేదా ఇంకే జిల్లాలకు ఇంకా ఏ రాష్ట్రాలకు పాకింది? అసలు ఇంత పెద్ద సంస్థ ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని అంత చూచాయిగా మీరు ఎలా వదిలేస్తున్నారు? తప్పు జరగలేదు అని చెప్పేసి ఎందుకు బుకాయిస్తున్నారు? సిబిఐ ఎంతవరకు దర్యాప్తు చేసింది? దాని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ రావాలి. కాకపోతే ఎగ్జామ్ రీకండక్ట్ చేయడానికి మేము ఆదేశాలు ఇవ్వడం మాత్రం చివరిది. ఇంకా తేల్చలేదు. ఈ విధంగానే కొనసాగుతుంది, వీళ్ళు ఇలాగే వెనకేసుకొస్తారు, తప్పులు ఇంకా ఎప్పటికీ బయటపడవు అని మేము అనుకున్నప్పుడు మా చివరి ఆప్షన్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయడం. లేదంటే మాత్రం ఇది ఎంతవరకు జరిగింది, మీరు ఏదైతే గ్రేస్ మార్క్స్ వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది, ఆ మార్క్స్ ఎంతవరకు వచ్చాయి, అసలు ఓవరాల్గా దీని మీద ఎప్పటికప్పుడు దర్యాప్తు చేసినటువంటి రిపోర్ట్ అయితే మాకు ఇమ్మన్నారు. విద్యార్థులు అయితే చాలా టెన్షన్లో ఉన్నారు. నీట్ నిజంగా కష్టపడి చదివి రాసి మంచి ర్యాంక్ కొట్టినటువంటి విద్యార్థుల పరిస్థితి అయితే అగమ్య గోచరం. నిజంగా రోజు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఏం చేయాలో అర్థం కాక అధికారుల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు విద్యార్థులు ఇంత గందరగోళం మధ్య మేము ఎగ్జామ్ బాగా రాసాం, మాకు మార్క్స్ రాలేదు, ఇదంతా ఎందుకు, మాకు వెంటనే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, మేము మళ్ళీ చదువుతామని కొంతమంది అంటున్నారు. చాలా కష్టపడి చదివాము, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే మళ్ళీ ఎక్కడి నుంచి చదివేదని కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే ఈ ఎన్టీఏకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. నీటిలో ఏం జరిగిందో తెలియాలి. టైం చాలా డ్రాగ్ అవుతుంది. టైం పొడిగిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో
టెన్షన్ మరీ పెరిగిపోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే కలుగజేసుకుంది, చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి చూడాలి మరి కేంద్రం కానీ, ఇటు సిబిఐ చేస్తున్నటువంటి ఎంక్వైరీ కానీ, అటు నీట్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ కానీ ఏం చెప్తారో ఏంటి అనేది. కాకపోతే ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనకు సుప్రీంకోర్టు చెప్పిందంటే తీసుకుంటాము. వాళ్ళెవరు ముందు ఆ పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటుంది. చూడాలి, రోజు ఒక మలుపు అయితే తిరుగుతుంది నీటికి సంబంధించి. ఇంకా మీరు మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించండి అనే స్థితికి రోజుకి విద్యార్థులు కూడా అలసిపోతున్నారు. ఇవన్నీ విని అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మాకు ర్యాంక్ వస్తుందా, మేము కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేదా, కౌన్సిలింగ్ వాయిదా పడడం, కౌన్సిలింగ్ జరుగుతుందని ఒకసారి చెప్పడం, లేదు కౌన్సిలింగ్ వాయిదా వేయడం. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రము చాలా ఇబ్బందుల్లో అయితే విద్యార్థులు ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులతో ఉన్నారు. శరవేగంగా జరగాల్సిన పరిస్థితి ఉంది. సో చూడాలి, సుప్రీంకోర్టు నేరుగా కలుగజేసుకొని నేరుగా మాట్లాడుతుంది, అంటే చాలా గట్టిగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో అయినా ఏమైనా ఒక పక్క ప్రణాళికను వేసుకొని విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా ఏమైనా ముందుకు జరుగుతుందేమో ఈ ఓవరాల్ ఇష్యూ అనేది చూడాలి. ఓవర్ టు స్టూడియో.